హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ ధనాని. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే జెల్లీ లాంటి జున్ను. ఫస్ట్ అయితే బెల్లం కట్ చేసి పెట్టుకున్నాం. 1 లీటర్ పాలకి 300 గ్రామ్స్ బెల్లం వేసినాను. పావు కిలో కంటే కొంచెం ఎక్కువ. పాలు వడగట్టుకుంటున్నాం. ఊరి నుంచి వచ్చాయి మాకు పాలు. మా మామయ్య వాళ్ళు పంపించారనమాట. మమ్మీ మామ వాళ్ళు. వాళ్ళకు కూడా తెలియదు ఈ పాలు హైదరాబాద్ వరకు వస్తాయని. ఒంగోలు వరకనే అనుకున్నారు. ఊరి నుంచి మా చెల్లి వచ్చింది, తీసుకొచ్చింది అనమాట జున్ను పాలు. తర్వాత మిరియాల పొడి 1 స్పూన్ వేయాలి. ఫ్లేవర్ అంతా మిరియాల పొడిలోనే ఉంటుంది. బ్లాక్ పెప్పర్, ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్. చాలా ఈజీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా 3 రకాల పాలు, బెల్లం, మిరియాలు, ఇలాచీ ఉంటే చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు జెల్లీ లాంటి జున్ను. చాలా స్మూత్గా జెల్లీలాగా అనిపిస్తుంది. బెల్లం అంతా కరిగే వరకు పాలను బాగా తిప్పాలి. ఉప్పు వేస్తాం మేము, కల్లుప్పు 1/2 స్పూన్ వేస్తాం. మేము ఏ స్వీట్ చేసినా ఉప్పు కొంచెం యాడ్ చేస్తాం స్వీట్స్లో. కొంతమంది ఉప్పు వేసుకోరంట, మాకైతే అలవాటు. ఆ బెల్లం అంతా కరిగే వరకు తిప్పుకోవాలి. కొంచెం టైం పడుతుంది బెల్లం కరగడానికి. ఒక 10 మినిట్స్ అలా వదిలేసి, కరగడానికి చాలా టైం పడుతుంది. బాగా మెత్తగా దంచుంటే సరిపోయేది. కొంచెం పలుకులు దంచాం. టెన్ మినిట్స్ తర్వాత బెల్లం అంతా కరిగిపోయింది. ఇడ్లీ స్టాండ్లో వాటర్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసిన. ఏంటమ్మా ఇడ్లీ కుక్కర్ ఇట్లా ఉందని కామెంట్స్ పెడతాడు మా బామ్మర్ది. కామెంట్ పెట్టే బదులు ఇడ్లీ కుక్కర్ కొనిపించు. ఇడ్లీ కుక్కర్లో పాల గిన్నె పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తాము. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ మరిగే వరకు. వాటర్ మరిగిన తర్వాత 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టాలి. సిమ్లోనే ఉంచాలి. జున్నుకి ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. చూసుకోవాలి ఆ మధ్యలో వచ్చి. నేను మధ్యలో 2 టైమ్స్ వచ్చి చెక్ చేశాను. స్పూన్తో గుచ్చితే తెలుస్తుంది పాలు ఉన్నాయా, గడ్డలాగా అయిపోయిందా లేదా అనేది. చూసారు కదా, పాలు లేవు, గడ్డలాగా అయిపోయింది. అది ఫస్ట్ స్పూన్తో కలిపినప్పుడు పాలు అక్కడ ఉన్నాయి. ఒక 3 టైమ్స్ చెక్ చేశాను నేనైతే. ఫస్ట్ టైం నేను కూడా చేయడం. కేక్ లాగా చాక్ తోటి సర్కిల్ తీస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే గేదె పాలు ఇక్కడ దొరకడం కష్టం. నాకంటే ఊరి నుంచి వచ్చారు కాబట్టి తీసుకొచ్చారు. మీకు కూడా ఎవరైనా ఊరి నుంచి వస్తే తెప్పించుకోండి. ఎంతో టేస్టీ అయిన జున్నుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా. బెల్లం సరిగ్గా కరగలేదన్నమాట, కొంచెం అడుగు నుండిపోయింది. చూసారు కదా, నేను గడ్డలు వేసేసిన. బాగా మెత్తగా దంచి వేయాలి ఆ బెల్లం వాటర్ అదంతా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు టేస్ట్ ఇంత బాగా వస్తుందని. చాలా టేస్టీగా వచ్చింది.
జున్ను అయితే మాత్రం నేను 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే అస్సలు మారలేదు. సేమ్ ఫస్ట్ డే ఎలా ఉందో 3 డేస్ వరకు అలాగే ఉంది. టేస్ట్ అయితే చేంజ్ అవ్వలేదు. జున్ను మాత్రం అదిరిపోయింది. ఎంతో ఈజీగా చేసుకునే జున్ను. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి.